డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే ఆర్ మాధవి, పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డిలు ఘన నివాళి అర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య వంటి విలువలను సమాజానికి అందించి మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా కడప పట్టణంలో ప్రతి ఒక్కరూ నివాళులు అర్పిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఈరోజు స్వేచ్ఛ, సమానత్వాలను దేశ ప్రజలకందరికీ అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బలహీన వర్గాలకి ఆర్థిక స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం కల్పించి రాజ్యాంగ రూపకల్పన చేశారు. ఈరోజు ఆయన రూపకల్పన చేసిన రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి మన ప్రభుత్వాలు విజయదుందుబ మోగిస్తూ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇస్తూ సమానంగా చూస్తూ ముందుకెళ్తున్నారు. అలాగనే స్త్రీ పురుషుల మధ్య కూడా సమానత్వం తెలియజేసి ఆర్థిక స్వాతంత్రం కానీ, వాళ్ళకు కూడా రాజకీయ స్వాతంత్రం కానీ కల్పించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంత పెద్ద మహోన్నత వ్యక్తిత్వాన్ని ఈరోజు మనం ఆయన జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా ఆయన్ని స్మరించుకొని ఈరోజు ఘనంగా నివాళులు ఈరోజు కడప పట్టణంలో చేస్తున్నాం. ఆ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీనే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడం కానీ, ఆర్థికంగా ఆదుకోవడం కానీ, అలాగనే వాళ్ళకు ఆస్తిలో హక్కు ఇవ్వడం కానీ, అలాగనే బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బిఆర్ అంబేద్కర్ గారి ఆదర్శంగా ఆయన చూపించిన ఆదేశ సూత్రాలకు అనుగుణంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ ఆశయాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి సమానత్వంతో తీసుకొని వెళ్ళి మన దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా ఆయన మార్గంలో నడుస్తామని సంపూర్ణంగా ఆశిస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు.